రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని దేవుడు మనతో వాగ్దానం చేశాడు. ఒకసారి నేను బలహీనురాల్ని, నా వల్ల ఏం కాదు, ఇంక నేనేం చేయలేను అని కృంగిపోతాం. అయితే దేవుడు అంటున్నాడు కదా, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. మన బలహీనతను కూడా దేవుడు వాడుకొని ఆయన శక్తి మన ద్వారా కనుపరచాలని చూస్తున్నాడు. లేకపోతే మన మీద మనం ఆధారపడతాం, దేవుని యందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచలేం. మన బలహీనతను దేవుడు ఒక గొప్ప సాధనంగా వాడుకొని మనల్ని విశ్వాస వీరులుగా, ఓ గొప్ప ప్రణాళిక కలిగిన వారిగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన బలహీనత దేవుడు సాధనంగా చేసుకొని మనల్ని బలవంతులుగా చేయాలనుకుంటున్నాడు. మన ద్వారా దేవుని శక్తి ప్రజలకి తెలియపరచాలనుకుంటున్నాడు. నేను బలహీనులని మనం కృంగిపోకూడదు. ఆ సమయంలో మనం చెప్పవలసిన మాట ఏంటంటే, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడిని.